పక్కా విలేజ్ స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలనేది చూసిద్దామండి. చూడండి, కర్రీ చూస్తుంటేనే మౌత్ వాటరింగ్ అవుతుంది. అంత టెంప్టింగ్గా ఉంది. అసలు కర్రీ అయితే టేస్ట్ సూపర్ అంటే సూపర్ కుదిరింది. సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటి అనేది చూసేద్దాము. మేము ఇంటికి వెళ్ళామని మా నాన్న మా కోసం ఫిష్ తీసుకొచ్చి కట్ చేస్తున్నాడండి. పిల్లలు వచ్చిర్రు, మంచిగా చేపలు తీసుకొస్తా అనేసి బయటికి వెళ్ళి తీసుకొని వచ్చిండనమాట. సో ఇంకా అదంతా క్లీనింగ్ చేస్తున్నారు. బయటలోనే చాలా ఫాస్ట్గా అండ్ నీట్గా చేస్తారు మా నాన్న అయితే. అసలు ఎక్స్పర్ట్ అని చెప్పొచ్చు దీంట్లో అయితే. చలో ఇంకా ప్రాసెస్ వచ్చేసి మసాలా దినుసులండి. లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి ఒక 2 ఇలా తీసుకోవాలి. ధనియాలు కూడా, నెక్స్ట్ మిరియాలు, మెంతులు, జీలకర్ర కూడా. ఇవన్నీ కూడా తగినంతగా మనం తీసుకున్న ఫిష్ క్వాంటిటీని బట్టి మసాలా అనేది చేసుకోవాలండి. నేనైతే కేజీ ఫిష్ కోసము ఈ మసాలా కోసమని ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ తీసుకున్న మసాలా దినుసులన్నీ కూడా చక్కగా లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. ఇంకా అవన్నీ పచ్చివి వేస్తే అంత టేస్ట్ ఉండదన్నమాట. ఇలా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు ఇలా ఫ్రై చేసుకొని మనం పౌడర్ చేసుకొని కర్రీలో వేసినట్లయితే మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. నాన్ వెజ్కి ఏవైనా సరే మసాలా అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా ఫ్రెష్గా అప్పటికప్పుడు ఇలా చేసుకొని వేసినవే మంచి టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ఇలా అయితే చేసి చూడండి, మీకే డిఫరెన్స్ ఏంటి అనేది తెలుస్తుంది. మేమైతే రెగ్యులర్గా ఇదే ప్రాసెస్లో ఇలాగే చేస్తాము. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అసలైతే ఇంకా ఆనియన్స్ని కాల్చి డైరెక్ట్ స్టవ్ మీదనో లేదంటే పొయ్యి మీద చేసినట్లయితే పొయ్యి మీదనైనా సరే కాల్చి తర్వాత పైన పొట్టంతా తీసేసుకొని చేసుకున్నా కానీ బాగుంటుంది కర్రీ టేస్ట్. బట్ నేనైతే ఇంకా ఇలా చేస్తున్నాను ఈసారి. కొంచెమే లైట్గా ఆయిల్ వేసుకోవాలి, 1 స్పూన్ అలా అంతే. ఇంకా వాటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్లో వచ్చేలాగా. లేదంటే కర్రీ మళ్ళీ టేస్ట్ అనేది చేంజ్ అవుతుందండి, స్వీట్ వస్తుంది. సో ఇలా బ్రౌన్ కలర్ గోల్డెన్ కలర్లో వచ్చేలాగా చేసుకొని వాటిని కాస్త చల్లారనివ్వాలండి. తర్వాత పేస్ట్ లాగా చేసుకోవచ్చు మెత్తగా. ముందైతే మనం మసాలా దినుసులు వేయించి పెట్టుకున్నాం కదా, అవి చల్లారవి, వాటిని పొడి చేస్తున్నాను ఇక్కడ. ఇలా ఫైన్ పొడి చేసుకోవాలి. చేసుకున్నాక దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టేసుకోవాలి. ఇంకా ఇంతకుముందు చేసుకున్న ఆనియన్స్ కూడా చల్లారిపోయినాయి, వాటిని కూడా అదే గిన్నెలో అలాగే వేసి మంచిగా మెత్తగా పేస్ట్ చేస్తున్నానండి. మెత్తగా అయిపోవాలి, అప్పుడైతేనే మనకి చారు అనేది చిక్కగా వస్తుంది అనమాట. చేపల పులుసు మరీ పల్చగా నీళ్ళలాగా రాకుండా మంచిగా చిక్కగా వస్తుంది చేపల పులుసు అనేది. సో ఈ 2 అయితే ప్రిపేర్ చేసి పక్కకు పెట్టుకున్నామండి. నెక్స్ట్ ఇంకా స్టవ్ వెలిగించుకొని మళ్ళీ అదే గిన్నె, మనం ఏదైతే ఆనియన్స్ ఫ్రై చేసినామో అదే గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 3 పావులు ఆయిల్ యాడ్ చేస్తున్నామండి. అవి చిన్నగా ఉంటుంది పావు అది. సో దాంతో ఒక 3 యాడ్ చేస్తున్నాము. అది ఇంకా అల్లం వెల్లుల్లి కూడా పొట్టు తీసి, వెల్లిపాయ కూడా పొట్టు తీసి పక్కకి పెట్టాను. దాన్ని కూడా ఫ్రెష్గా పేస్ట్ చేసి వేస్తాను అనమాట. దాంతో కూడా కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఆనియన్స్ని పేస్ట్ చేసుకున్నాం కదా, అది అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోవాలి, మంచిగా కలర్ అనేది చేంజ్ అవ్వాలి మనకి. దీంతో కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. సో ఒకసారి అయితే ఇలాగ చేసి చూడండి కర్రీని, రెగ్యులర్గా మీరు చేసే ప్రాసెస్లో కాకుండా. ఇంకా అది కరివేపాకు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాము. 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి, 1 రెమ్మ కరివేపాకు, అంతే. ఇంకా అది మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి. ఇంకా ఇది మొత్తం మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అయిపోతూ ఉండాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఆయిల్ అనేది మనకి మంచిగా రిలీజ్ అయిపోయింది, సపరేట్ అయిపోతుంది. సో ఇంకా ఇప్పుడు మనము చేపల పులుసు కోసము ముందే నానబెట్టుకొని చింతపండుని దాని నుంచి వాటర్ వేసి పులుసులాగా ఇలా తీసుకున్నది అది దాంట్లో యాడ్ చేస్తున్నానండి. ఇది పల్చగానే వాటర్ ఎక్కువనే ఉన్నాయి. సో మనం అది ఏంటంటే బాగా బాయిల్ చేస్తాం కదా, సో అప్పుడు తర్వాత చిక్కబడిపోతుంది అనమాట. 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నామండి.
కొంచెం కారం ఎక్కువనే తింటారు నాన్న వాళ్ళు. సో దానికి సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. పర్ఫెక్ట్గా సరిపోయిందండి కారం ఉప్పు కూడా. కర్రీ అయితే టేస్ట్ చేసాం కదా తర్వాతకి మేము. సో దీన్ని ఇప్పుడు మనము మంచిగా బాయిల్ చేయాలండి. చాలా పలుచగా తీసుకున్న చారంతా కూడా చిక్కగా అయిపోతుంది అనమాట ఇలా బాయిల్ చేసుకుంటే. ఇంకా ఇంట్లోనే ఫ్రెష్గా ఉన్న పుదీనా తెంచుకొస్తున్నాను. విలేజ్లో ఉంటే చూడండి బెనిఫిట్స్ ఎంత మంచిగా అన్నీ మనకి ఇంట్లోనే ఫ్రెష్గా దొరుకుతాయి. కరివేపాకు, పుదీనా. ఇదిగో చూడండి చారు అనేది మనకి క్వాంటిటీ తగ్గిపోయింది బాగా మరిగి. దాంట్లో 2 స్పూన్ల కోకోనట్ పొడి, ఇంకా మనం ఫ్రెష్గా దంచుకున్న మసాలా పొడి కూడా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడే చారుకి మంచిగా పడుతుంది ఫ్లేవర్ అదంతా కూడా. ఇప్పుడే యాడ్ చేసినట్లయితే ఫిష్ కన్నా యాడ్ చేయక ముందుకే మంచిగా ఫ్రెష్గా తెంపుకొచ్చిన పుదీనా కూడా యాడ్ చేస్తున్నానండి ఇప్పుడే. ఎందుకంటే చారు అంతా కూడా మంచి టేస్ట్ వస్తుంది ఇవన్నీ కూడా ఇప్పుడే యాడ్ చేసినట్లయితే. ఇంకా ఫిష్ ఏంటంటే చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుందండి. ఇది ఆల్రెడీ సాల్ట్ వేసి వాటర్లో కాసేపు ఇలా ఉంచుతాడు నాన్న, ఫిష్ పీస్ అనేది ఖరాబ్ కాకుండా ఉండటానికని. ఆ వాటర్ అంతా సపరేట్ చేసుకొని ఇంకా మనకి ఆ ఫిష్ పీస్లని తీసుకొచ్చి ఇప్పుడు మరుగుతున్న చారులో వేయాలి. చూడండి చారు ఎంత తగ్గిపోయిందో, చిక్కగా అయిపోతుంది అనమాట. సో ఇంకా ఇప్పుడు 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా మరగబెట్టుకుంటే ఇలా చిక్కగా అవుతుందండి చేపల పులుసు అనేది. సో ఇలా చిక్కగా అయ్యేదాకా వెయిట్ చేయాలి కాస్త. వెంటనే చారు పోసేసి కొంచెం వేడి కాగానే ఫిష్ పీసెస్ వేయొద్దండి. ఇలా చారు ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది అనమాట ఫిష్ సూప్ అనేది. సో నెక్స్ట్ ఇంకా మనం నీట్గా వాష్ చేసి పక్కకు పెట్టుకున్న ఫిష్ని పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సూప్ తక్కువ పీసెస్ ఎక్కువ అనిపిస్తుంది, బట్ పీసెస్ అవన్నీ మంచిగా ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసినాక వాటి నుంచి కూడా వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి. అప్పుడు మళ్ళీ చారు కొంచెం పలుచగా అవుతుంది. దాంతో ఇంకా ఫిష్ అనేది మంచిగా కుక్ అవుతూనే ఉంటుంది. లాస్ట్కి మళ్ళీ ఆఫ్టర్ 10 మినిట్స్కి చూడండి ఇలా కుక్ అవుతుందన్నమాట. మీడియం ఫ్లేమ్లోనే ఉంచిన 10 మినిట్స్ అంటే 10 మినిట్సే. ఇంకా మధ్యలో మనం ఇలా తిప్పుతున్నట్టుగా అనాలండి. గరిటె పెట్టి ఇట్లా కలపొద్దు అనమాట, ఫిష్ పీస్ అనేది ఇరుగుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫిష్ కర్రీకి అలా అస్సలు చేయొద్దు. ఇలా సర్వని అటు ఇటు షేక్ చేస్తున్నట్టుగా చేయాలి అంతే. మళ్ళీ ఒక 10 మినిట్స్ స్లోలో పెట్టి సిమ్లో పెట్టి కుక్ చేస్తున్నా అండి. ఆఫ్టర్ 10 మినిట్స్ చూడండి ఎంత బాగుందో అసలు. చూడడానికి చాలా అంటే చాలా టెంప్టింగ్గా ఉంది. ఇంకా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.